హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ఇప్పుడు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం వస్తుంది కదండి, అందుకోసమే స్పెషల్గా ఉండాలనేసి లక్ష్మీ అమ్మవారి కాసులతో స్టడ్స్ చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను రండి. ఆల్రెడీ నేను ఒక స్టడ్ ప్రిపేర్ చేసేసానండి. దిస్ ఈస్ రెడీ టు వేర్. వెనకాల గోల్డ్ పాలిష్, క్లచ్, బ్యాక్ హుక్ అవన్నీ పెట్టేశాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీషోలో తీసుకున్న కుందన్స్, హాఫ్ బేస్ పర్ల్స్, లక్ష్మీ కాస్తులు, రా మెటీరియల్స్ తీసుకున్నది వీడియో చేసి పెట్టానండి. అందులో నుంచి నేను కుందన్స్ అండ్ లక్ష్మీ కాస్తులతో స్టడ్స్ ప్రిపేర్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో దానికి రిలేటెడ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఈ లక్ష్మీ కాస్తులకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. దిస్ ఇస్ ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అండి. అది చూసి స్టిక్ చేయాలి. నేను బేస్గా క్యాన్వాస్ పేపర్ తీసుకున్నానండి. క్యాన్వాస్ పేపర్ ఆర్ బక్రం అని కూడా అంటారు. ఇలా ఫెవికాల్ పెట్టి ఇలా స్టిక్ చేసేసాలి అమ్మవారికి. ఫ్రంట్ సైడ్ ఉన్న అమ్మవారు కొంచెం ఎంబోజింగ్గా ఉంటుంది. నేను చూపించాను కదా, ఫ్రంట్ సైడ్ అమ్మవారు, బ్యాక్ సైడ్ అమ్మవారు. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు కుందన్స్ ప్లేస్ చేయాలి. అమ్మవారికి లోటస్ మీద కూర్చున్నట్టుగా కాన్సెప్ట్ తీసుకొని ఇలా నేను స్టడ్ ప్రిపేర్ చేశానండి. ఈ కుందన్స్ కూడా నేను మీషోలో కొన్నవే. ఆల్రెడీ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను. 4 రెడ్ అండ్ 1 గ్రీన్ కుందన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ సెమీ డ్రై అయిన లక్ష్మీ అమ్మవారి మీద ప్లేస్ చేయాలి కాబట్టి ఫెవికాల్ పెట్టేసేయాలి. ఫెవికాల్ కొంచెం థిక్గా ప్లేస్ చేయాలండి. వై? బికాస్ కుందన్ సైజ్ బట్టి ఫెవికాల్ మనం అప్లై చేయాలి కాబట్టి. ఇప్పుడు కుందన్స్ పెట్టుకుందామండి. సెంటర్లో గ్రీన్, అటు 2 ఇటు 2 రెడ్ కుందన్స్ పెట్టుకోవాలి. కుందన్స్ లోటస్ షేప్ వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి, నేను చూపించిన విధంగా. చూసారు కదండి, లక్ష్మీ కాసుల మీద కుందన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను చూపించాను కదా. లోటస్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ మంత్ ఆఫ్ శ్రావణ మాసం కదండి, అందుకోసమే లక్ష్మీ అమ్మవారు ప్రతిమతో ఒక స్టడ్ చేసుకోవాలని న్యూ థాట్తో నేను ఇలా కొత్తగా ట్రై చేశానండి. ఈ ఐడియా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. అలాగే మనం వేసుకున్నాక తర్వాత ఇది భిన్నంగా ఉంటుంది, అందరికంటే హట్కేగా ఉంటుంది కాబట్టి ఇలా కొత్తగా న్యూ ఇన్నోవేటివ్ థాట్తో ట్రై చేశానండి. చూసారు కదండి, ఆఫ్టర్ అడ్జస్టింగ్ కుందన్స్ రెండు ఈక్వలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రీన్ కుందన్ ప్లేస్ చేసుకున్నాం ఫర్ ఇన్లైటింగ్ ద స్టడ్స్. ఇప్పుడు ఫెవికాల్ పెట్టేసి ఆ తర్వాత గ్రీన్ కుందన్ పెట్టేసేయాలండి. ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి 1 అవర్ పడుతుందండి. 1 అవర్ అయిన తర్వాత ఎక్సెస్ ఉన్న క్యాన్వాస్ పేపర్ మొత్తం కంప్లీట్గా కట్ చేసేసేయాలి, నీట్గా కట్ చేసేయాలి. ఈవెన్ పెటల్స్ కూడా ఎడ్జ్, మా లోపల ఉన్న ఎడ్జెస్ కూడా క్లీన్గా కట్ చేసుకుంటే మనకి షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది, లోటస్ మీద అమ్మవారు కూర్చున్నట్టుగా. ఆ తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ గోల్డెన్ పెయింట్తో బ్రష్తో పెయింట్ చేసేసేయాలి. నేను ఇలా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేసి చూపించాను. స్టైలిష్ కుందన్ అనేసి, మీషోలో కొన్న రా మెటీరియల్స్ చేసిన కుందన్ అనేసి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో సపరేట్గా పెడతాను. ఒకసారి అది చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఎలా పెయింట్ చేసుకోవాలనేసి.
గోల్డ్ పెయింట్ వేయాలన్నా వెనకాల క్లచెస్ ఆర్ హుక్స్ పెట్టాలన్నా వీడియో చాలా లెంతీగా అవుతుందండి. అందుకోసమే నేను అది స్కిప్ చేసేసి కంప్లీట్ డైరెక్ట్ అవుట్పుట్ పెట్టేశాను ఎలా కనిపిస్తున్నాయనేసి. ప్లీజ్ డూ వాచ్ మై ప్రీవియస్ వీడియో సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ టు పెయింట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ కుందన్స్ ఆర్ స్టడ్స్ అండ్ హౌ టు ప్లేస్ ది క్లచెస్. ప్లీజ్ డూ చెక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఫర్ ప్రీవియస్ వీడియో లింక్స్. చూసారు కదండి ఎంతో ఈజీగా సింపుల్గా లక్ష్మీ కాసులతో ఇయర్ స్టడ్ ఎలా చేసుకున్నామో. ఈ శుక్రవారం నేను ఈ ఇయర్ స్టడ్ వేసుకొని పేరెంటానికి వెళ్తున్నానండి. అందరికంటే యూనిక్గా భిన్నంగా ఉండాలి కదండి. అందుకోసమే ఈ న్యూ ఇన్నోవేటివ్ థాట్. న్యూ ఐడియాస్తో ఇన్నోవేటివ్ థాట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీన్ వైల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్ KST వైకుంఠం. ధన్యవాదములు. బాయ్ బాయ్.